ప్రభుత్వం వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. మైహోమ్ సిమెంట్ వల్ల నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. మైహోమ్ బాధితుల్ని, రైతు కుటుంబాన్ని మైహోమ్ నిర్మాణం వరకు ఫ్యాక్టరీ మైహోమ్ నిర్మాణం వరకు అంబేద్కర్ కు జోహార్, బాబా సాహెబ్ అంబేద్కర్ కు న్యాయం జరగాలి. గావన్పాడు మైహోమ్ సిమెంట్ బాధితులకు న్యాయం జరగాలి. గావన్పాడు రైతులకు న్యాయం జరగాలి. వర్ధిల్లాలి. బాధిత రైతులు కల్పించాలి. ప్రభుత్వం ఉపాధి వర్ధిల్లాలి. రైతుల ఐక్యత, వర్ధిల్లాలి. రైతుల ఐక్యత, మైహోమ్ బాధిత రైతుల ఐక్యత, మైహోమ్ బాధిత రైతుల ఐక్యత. మైహోమ్ మైహోమ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేంత వరకు, ఫ్యాక్టరీ నిర్మాణం జరిగేంత వరకు రైతులందరూ మన ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మైహోమ్ వాళ్ళు ఆ రోజున ఏ అయితే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదు. ఇంతవరకు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరగలేదు. మేమైతే భూములు ఇచ్చాము, మా భూములు మేము సాగు చేసుకుంటామంటున్నారు. అట్లాగే రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. మా వాళ్ళు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, పొలాలు సాగు చేసుకోవడానికి పొలాలు లేక మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఆర్డీ గారితో మాట్లాడాము. ఆర్డీ గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్ళేటట్టు చూసి మీరు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు కలెక్టర్ గారికి తెలియజేస్తారని సభకు తెలియజేస్తాను. సంవత్సరాల క్రితం మరి మా గ్రామ పెద్దలు అందరూ, మా పెద్దలు 2005వ సంవత్సరంలో భూములు ఇచ్చారు. ఆ రోజున 5 సంవత్సరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి మీ గ్రామంలో అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, గ్రామ అభివృద్ధి చేస్తాము అని చెప్పి మా గ్రామ పెద్దల్ని అందరినీ ఆ రోజున ఒప్పించి తీసుకున్నారు. అయితే నేటికి 20 సంవత్సరాలు గడిచినా వాళ్ళు పునాది కూడా వేయలేదు. కాబట్టి మేము రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ఆ భూములు మీరు ఇస్తే మేము భూములు వేసుకుంటాము, లేకపోతే మాకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు ర్యాలీ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మేము మా తరఫున ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి గామలపాడు రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా, భూములు ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు రైతులకి తెలియకుండా వాళ్ళ పొలాలని కంపెనీ నెంబర్లుగా చూపిస్తూ దౌర్జన్యమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నారు. రైతుల్ని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, విఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటా మాకు సంబంధం లేకుండానే మా పొలాల్లో వాళ్ళు ఏ విధంగా ఎక్కినాయి అనేది ఇక్కడ పరిశీలించాల్సినటువంటిది. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇంతవరకు ఎలాంటి ఇది జరగలేదు. కాబట్టి తక్షణంగా ఈరోజు ఇంతమంది రైతులు కూడా ఈరోజు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏంటంటే, సరైనటువంటి విధానం మా పొలాలు, మేము అమ్మినటువంటి పొలాలను కూడా వాళ్ళు లాక్కొని మైహోమ్ యాజమాన్యం వాళ్ళు చూపించడం అవుతుంది వాళ్ళ భూములుగా. ఈ విధమైనటువంటి తప్పుడు విధానాలని ఫ్యాక్టరీ యాజమాన్యం వైఖరిస్తూ రైతులను లొంగ తీసుకుంటూ తక్కువ రేట్లకే కొల్లగొడుతూ రైతుల్ని మాయమాటలు మధ్యపై పెడుతూ మోసం చేస్తుంది. కాబట్టి ఇలాంటి విధానాలని గవర్నమెంట్ పరిశీలించి కంపెనీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని, ఏదైతే రైతుల పొలాలను ఎక్కించుకొని ఉన్నారో అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము రైతులను కోరుతున్నాము. రైతుల్ని మా అమాయకులను చేసి ఇక్కడ చేయటం జరుగుతుంది. ఒక సమస్యకు వస్తే 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా మాకు కొన్ని పొలాలు అయితే రైతుల పొలాలు ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు దృష్టిలో చూపిస్తున్నారు. మేము ఇవ్వకుండా మా పొలాలు ఏ విధంగా వాళ్ళు మా నెంబర్లోనే వాళ్ళ పొలాలు ఎక్కుతాయి. దీనికి ఎవరు బాధ్యులు? దీనికి బాధ్యులైనటువంటి ఆఫీసర్లు కానీ ఇళ్ళు కానీ కూడా గవర్నమెంట్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ దృష్టిగా తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ
మొన్న జరిగినటువంటి రెవెన్యూ సదస్సుల్లో కానీ ఈ సోమవారం జరిగినటువంటి సదస్సులో గవర్నమెంట్ కలెక్టర్ సదస్సులో కూడా ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా యాజమాన్యాన్ని పిలిపిస్తానన్నారు కానీ ఇంతవరకు యాజమాన్యాన్ని పిలిచిన దాఖలా లేదు. కంపెనీ వాళ్ళు అయితే మట్టుకు నిమ్మగా నీరెత్తినట్టున్నారు. అక్కడ సేద్యం చేసుకోవాలంటే పాములు ఈ అడవి పందులు వచ్చేసి పంట నష్టం జరుగుతుంది. ఈ పొలాలు అడవి దీని ఉండటం వలన ఏమవుతుందంటే పంట కూడా విపరీతమంటే పురుగు చేరి పంట పొలాలు కూడా నష్టం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం పరిశీలించి కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి రైతులకు న్యాయం చేయవలసిందిగా మీ పత్రికా ముఖమున ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కూడా మళ్ళీ ఇంకొకసారి మేము ఈ రైతులు అందరం కూడా కోరుకుంటున్నాం. ఏదైతే మేము నష్టపోయామో ఆ రైతులకు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మేము వేడుకుంటున్నాం. దాదాపు దాచేపల్లి మండలంలో ఇప్పటి వరకు వ్యవసాయ భూముల్ని దాదాపు 25,000 ఎకరాలని సిమెంట్ ఫ్యాక్టరీలు కడతామని చెప్పేసి 20 సంవత్సరాల క్రితం నుండి ఎక్వైర్ చేసి పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయకుండా వాటిని అనేక రకాలుగా వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకొని వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీలుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ రైతు పరిస్థితి ఏమైందంటే అటు భూములు పోయి ఇటు ఉపాధి లేక ఒక నిరుద్యోగ సమస్యని ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. మైహోమ్ వాళ్ళు 20 సంవత్సరాల క్రితం భూమి 50,000 రూపాయలకే రైతులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ రోజున ఇక్కడ దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది. అట్లనే ఇక్కడ ఇంకో ఫ్యాక్టరీ కనుక వస్తే మాకు కనీసం ఒక ఉపాధి ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, మా కాకపోయినా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకునేటువంటి దాంతో ఆ భూములు ఇవ్వడం జరిగింది. అతి తక్కువ రేటుకి భూములు కొని ఈ రోజుకి ఆ ఫ్యాక్టరీని నిర్మాణానికి పూనుకోవడం అంటే పరమ దుర్మార్గమైనటువంటి దుశ్చర్య అది. దీనికి వ్యతిరేకంగా రైతులు అడుగుతున్నటువంటిది ఏంటంటే మీరు ఎప్పుడన్నా నిర్మాణం చేసుకోండి, అప్పటి వరకు మా భూములు మేము పంటలు వేసుకుంటాము, సేద్యం చేసుకుంటాము, ఉపాధి పొందుతాము అనుకునేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నది. వాళ్ళేమి నీ భూములు అడగడం లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నటువంటిది ఏంటంటే ఉపాధి లేదు కాబట్టి పక్క గ్రామాలకి వలస పోవాల్సి వస్తున్నది, కాబట్టి పిల్లలు ఎక్కడెక్కడికో పోయి పనులు చేయాల్సి వస్తున్నది. కాబట్టి ఆ భూములు ఇస్తే ఆ భూముల్లో ఏ రైతు భూమి ఇస్తాడో ఆ రైతు భూమిలో ఆ రైతు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇవ్వమని చెప్పేసి మీ ఫ్యాక్టరీ నిర్మాణం చేసినప్పుడు ఆ భూములు మీ భూములు మీకు అప్పచెబుతాం, స్వాధీనం చేస్తాం అనుకునేటువంటిది వాళ్ళ ప్రధానంగా రైతు నుండి వస్తున్నటువంటి డిమాండ్ అందరూ గుర్తించాలా. అట్లనే ముఖ్యంగా వ్యవసాయమే నష్టదాయకంగా మారింది. ఇలా రైతులు మొత్తం ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మన దాచేపల్లి మండలం వచ్చేటప్పటికి సిమెంట్ ఫ్యాక్టరీ వలన నష్టపోయినటువంటి రైతులు దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఈ భూముల్ని అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తారా చేయమనండి, లేకపోతే ఆ భూములు కోల్పోయినటువంటి భూముల్ని తిరిగి రైతులకు అప్పచెప్పే విధంగా చర్యలు ప్రభుత్వాన్ని తీసుకోవాలని చెప్పేసి పల్నాడు రైతు సంఘం తరఫున నా పేరు కోలా కన్వీనర్, నేను పల్నాడు రైతు సంఘానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.